మనం లైట్తో చాలాసార్లు సైకిల్ చేసి ఉంటాం. లైట్ ఆన్ చేసి ఆఫ్ చేయటం, మళ్ళీ ఆన్ చేసి ఆఫ్ చేయటం, ఇలా చేసే ఉంటాం. అలా ఆన్ ఆఫ్ చేయటం వల్ల వేరే వ్యక్తికి ఒక మెసేజ్ అర్థమవుతుంది, నా వైపు రా అని, లేకపోతే నేను ఈ ప్లేస్లో ఉన్నానని. ఇలా ఏదో ఒక మెసేజ్ని ఆ లైట్ రూపంలో మన ఫ్రెండ్స్కి చెప్తాం. సేమ్ అదేవిధంగా మన ఇంట్లో ఉండే లైట్స్ కూడా కొన్ని కోట్ల సార్లు ఆన్ ఆఫ్ అవుతుంటాయి. అంటే చాలా ఫాస్ట్గా బ్లింక్ అవుతుంటాయి. మనకంటే లాంగ్వేజ్ వచ్చు కాబట్టి ఎవరు ఏం మాట్లాడినా అర్థం చేసుకుంటాం. కానీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్కి లాంగ్వేజ్ తెలీదు. వాటికి తెలిసిందల్లా ఒకటే, వన్స్ మరియు జీరోస్. సర్క్యూట్లో పవర్ పాస్ అయితే అది 1 అని అర్థం చేసుకుంటుంది. పవర్ పాస్ కాకపోతే అది 0 అని అర్థం చేసుకుంటుంది. సో మన ఇన్ఫర్మేషన్ మొత్తం, అది సాంగ్స్ అయినా, వీడియోస్ అయినా, డాక్యుమెంట్స్ అయినా, ఏవైనా సరే ఈ జీరోస్లో మరియు వన్స్లో మాత్రమే ఉంటాయి. వాటినే బైనరీ డిజిట్స్ అంటాం, లేదా బైనరీ లాంగ్వేజ్ అంటాం. ఆ ఇన్ఫర్మేషన్ మన ఇళ్లలో ఉండే లైఫ్కి వస్తుంది. అంటే మన ఇంట్లో ఉండే లైట్కు వస్తుంది. ఆ లైట్లో ఒక చిన్న చిప్ ఉంటుంది. ఆ చిప్ ఏం చేస్తుందంటే బైనరీ కోడ్స్ని యూజ్ చేసుకొని ఎల్ఈడీని ఆన్ చేయటం, ఆఫ్ చేయటం, మళ్ళీ ఆన్ చేయటం, ఆఫ్ చేయటం, ఇలా చేస్తూ ఉంటుంది. అంటే 1 సిగ్నల్ రాగానే ఆన్ చేయటం, 0 సిగ్నల్ రాగానే ఆఫ్ చేయటం, ఇలా చేస్తుంది. అలా ఒక సెకండ్లో కొన్ని కోట్ల సార్లు లైట్ ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్ ఇలా అవుతుంటుంది. సో అలా బ్లింక్ అవుతున్న లైట్ మన ఫోన్పై పడుతుంది. మన మొబైల్లో ఒక ఫోటో డయోడ్ ఉంటుంది. అంటే చిన్న చిప్ ఉంటుంది. అది కాంతి సిగ్నల్స్ని రిసీవ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకుంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మన ఫోన్లో ఒక వీడియోలో కానీ, లేదా సాంగ్స్లో కానీ, లేదా ఒక వాట్సాప్ మెసేజ్లా మన ఫోన్లో డిస్ప్లే అవుతుంది. అంటే మన కంటికి కనిపించే లైటే మనకి ఇంటర్నెట్కి వస్తుంది.